ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ జట్లు ఎక్కడ ఎప్పుడు తలబడినా ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలుసు. అండర్-19 అయినా, భారత్ పాక్ ఏ జట్లైనా, మహిళల వరల్డ్ కప్ అయినా, హాకీలోనైనా చిరకాల ప్రత్యర్థులు ఢీకొంటున్నాయంటే ఫ్యాన్స్లో ఎక్కడ లేని జోష్ కనిపిస్తుంది. కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు, మిగిలిన దేశాల అభిమానుల సైతం భారత్ పాక్ పోరుపై ఆసక్తి కనబరుస్తారు. తాజాగా ఇది మరోసారి రుజువైంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల T20 వరల్డ్ కప్లో భారత్ పాకిస్తాన్ జట్టు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఒక మ్యాచ్కు 16,000 మందికి పైగా ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చారు. సాధారణంగానే రెండు దేశాల అభిమానుల్లో ఉండే క్రేజ్తో పాటు వరల్డ్ కప్ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్తో స్టేడియం నిండిపోయింది. దీనికి తోడు మ్యాచ్ కూడా ఆసక్తికరంగానే సాగింది. పాక్ జట్టును భారత్ త్వరగానే ఆల్అౌట్ చేసి పై చేయి సాధించిన పిచ్ స్లోగా ఉండడంతో చేజింగ్ సునాయాసంగా సాగలేదు. అయితే కాస్త వ్యూహాత్మకంగా ఆడిన భారత్ బ్యాటర్లు మాత్రం మ్యాచ్ను గెలిచి అభిమానుల్లో జోష్ నింపారు. భారత మహిళల జట్టు కివీస్పై చిత్తుగా ఓడిపోవడంతో ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మిగిలిన రెండు మ్యాచ్లలోనూ మంచి రన్ రేట్తో గెలిస్తే సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఈసారి మహిళల ప్రపంచ కప్ మ్యాచ్లు దాదాపు అన్ని ఆసక్తికరంగానే సాగుతున్నాయి. దీనికి కారణం స్లో పిచ్లే. చిన్న జట్లు సైతం తక్కువ స్కోర్లను కాపాడుకోవడంతో పాటు అభిమానులు మ్యాచ్లను ఆస్వాదిస్తున్నారు. ఒక విధంగా ఐసీసీ టోర్నీని సక్సెస్ చేసే క్రమంలో తొలి అడుగును విజయవంతంగా వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఫ్లాట్ వికెట్లు రూపొందించి ఉంటే చిన్న జట్లపై టాప్ టీమ్స్ మ్యాచ్లన్నీ వన్ సైడ్గా మారిపోయి ఉండేవి. అలా కాకుండా ఇరు జట్లకు సమాన అవకాశాలు కల్పిస్తూ స్లో వికెట్కే ప్రాధాన్యత ఇవ్వడంతో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. స్లో పిచ్ల కారణంగానే స్కాట్లాండ్ లాంటి చిన్న జట్టు బంగ్లాదేశ్కు చెమటలు పట్టించింది. అలాగే పాకిస్తాన్ మహిళల జట్టు ఆసియా కప్ ఛాంపియన్స్ శ్రీలంకకు షాక్ ఇచ్చింది. ఇక సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ కూడా మ్యాచ్లు గెలిచినా చెమటోడ్చాల్సి వచ్చింది. ఒక విధంగా మహిళల క్రికెట్కు ఈ టోర్నమెంట్ మరింత ఫాలోయింగ్ పెంచుతుందని చెప్పొచ్చు.